ఉపవాస ప్రార్థన దేవుని యొక్క రాజ్యాన్ని కదిలిస్తుంది. ఉపవాస ప్రార్థన సాతాను యొక్క సామ్రాజ్యాలను గడగడలాడిస్తుంది. ఉపవాస ప్రార్థన రాజులను సైతం భయానికి గురి చేసింది, రాజ్యాలను సైతం గడగడలాడించింది. ఉపవాస ప్రార్థన బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థనలు ముగించుకొని బయటికి రాగానే ప్రజలు గడగడ వణికిపోతుండేవారు. పరలోకం కదలాలంటే ఈ భూమి మీద నువ్వు కదలాలా, పాతాళం కదలాలంటే నీవు కదలాలా. నిన్ను కదిలించే అనుభవమే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన చేసి నేను బెనిఫిట్స్ పొందుకోలే, నాకు రిజల్ట్స్ రాలే అని నువ్వు అనలేవు. ఇంపాసిబుల్. నువ్వు ఏదైనా చేసి అనగలుగుతావు. ఆ దైవజనుని కలవటానికి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వచ్చిన ఏం జరగలేదు. నేను నా విడుదల కోసం ఇంత కానుక ఇచ్చిన ఏం జరగలేదు. ఏది చేసినా నువ్వు చేదును అనుభవిస్తావు. కానీ నువ్వు స్ట్రాంగ్ గా, సీరియస్ గా ఉపవాసం ఉంటే ఖచ్చితంగా నువ్వు దానికి విడుదల చూస్తావు.